హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'లారా' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే తమిళనాడులోని కరైకల్ బీచ్‌కి ఒడ్డున అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉండగా, అర్ధరాత్రి సమయంలో అక్కడికి దగ్గరలోని బ్రిడ్జి పైకి ఒక కారు వచ్చి ఆగి, అందులోని ఒక గుర్తు తెలియని వ్యక్తి బ్రిడ్జి పై నుండి ఒక డెడ్ బాడీని నదిలో పడేసి వెళ్ళినట్లు చూపిస్తారు. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది? ఎందుకు చంపారు? అనేది స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఇన్స్‌పెక్టర్ కార్తికేయన్‌ని చూపిస్తారు. ఒకరోజు పోలీస్ స్టేషన్‌కి ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అని కాల్ రావడంతో ఇన్స్‌పెక్టర్ తన టీమ్‌తో ఆ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. ఎస్ఐ ఆ ఇంట్లో వారిని డీటెయిల్స్ కనుక్కోగా ఆ ఇంట్లో భార్యాభర్త మాత్రమే ఉంటారు అని, సరిగ్గా 10 గంటల టైంలో భర్త ఆఫీస్కి వెళ్ళి ఉండగా భార్య ఇంట్లో స్నానం చేస్తుండగా దొంగతనం జరిగింది అని, దొంగ బీరువాలో ఉన్న 10 తులాల బంగారు తీసుకెళ్లిపోయాడని తెలుస్తుంది. అదంతా విన్న ఇన్స్పెక్టర్ ఆ ఇంటిని మొత్తం క్లియర్గా చెక్ చేసి భర్తని పక్కకి పిలిచి తనతో, ఈ దొంగతనం నీ భార్యనే చేసింది, తనకి అంత డబ్బు ఏమవసరం ఉందో కనుక్కో, ఈ విషయం బయటికి తెలిస్తే మీ పరువే పోతుంది, తనను అడిగి ప్రాబ్లం సాల్వ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఇన్స్పెక్టర్ అండ్ టీం అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఉండగా ఎస్ఐ తనతో, అంత కరెక్ట్‌గా తన భార్య దొంగ అని ఎలా చెప్పారు సార్ అని అడగ్గా, దానికి కార్తికేయన్, వారి ఇంటి బయట ఉన్న కుక్క ఏ కొత్త వారిని చూసినా మొరుగుతూనే ఉంది, అలాంటిది దొంగ వచ్చినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉండి ఉంటుంది, అప్పుడే దొంగ ఇంటి వాడే అని డౌట్ వచ్చింది, ఇంకా ఆ ఇంటి కిటికీ అద్దం ముక్కలు బయటి వైపు పడ్డాయంటే ఆ అద్దాన్ని ఇంటి లోపల నుండే పగలగొట్టి ఉంటారు, ఇంకా ఆ ఇంటి బయట బంగారు షాప్‌లో బంగారం అమ్మిన స్లిప్ కూడా దొరికింది, ఆ షాప్‌కి ఫోన్ చేసి కనుక్కోగా తన భార్య దొంగ అని క్లారిటీ వచ్చిందని చెప్తాడు. అదంతా విన్న ఎస్ఐ మరి తన మీద యాక్షన్ తీసుకుందామా అనగా, దానికి ఇన్స్పెక్టర్, భార్యాభర్తల మధ్య ఏం గొడవలున్నాయో పాపం ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకుంటారులే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో నందా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌కి వచ్చి అక్కడి కానిస్టేబుల్‌తో, సార్ కంప్లైంట్ ఇచ్చి వారం రోజులైంది, ఇప్పటికైనా కనిపెట్టారా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా దొరికిందా అని అడుగుతూ ఉండగా, అదే టైంకే ఎస్ఐ అక్కడికి వచ్చి నందాని చూసి, రేయ్ నందా, మాకు నీదొక్కటే కేసా ఏంటి, ఎందుకు ఇలా పదే పదే పోలీస్ స్టేషన్‌కి వచ్చి అడుగుతూ ఉంటావు, ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేమే నీకు కాల్ చేసి చెప్తామని చెప్పి తనను అక్కడి నుంచి పంపుతాడు. దాంతో నంద బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, నందా భార్య ప్రియ 10 రోజుల క్రితం కనబడకుండా పోయి ఉంటుంది. దాంతో పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క కరైక్కల్ బీచ్ ఒడ్డుకి ఒక డెడ్ బాడీ కొట్టుకొని వస్తుంది. అలా కాసేపటికే చేపలు పట్టే వ్యక్తి అక్కడికి వచ్చి ఆ డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అది ఒక అమ్మాయి డెడ్ బాడీ అని తెలుస్తుంది కానీ ఫేస్ కూడా గుర్తుపట్టలేనంతగా పూర్తిగా బాడీ డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ వ్యక్తి వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ తన టీంతో వెంటనే క్రైమ్ స్పాట్‌కి చేరుకొని ఆ బాడీని పరిశీలించగా బాడీ డీకంపోజ్ అవ్వడం వల్ల ఫింగర్ ప్రింట్స్ కూడా ఛాన్స్ ఉండదు. ఇంకా కార్తికేయన్ ఆ డెడ్ బాడీని మొదట చూసిన వ్యక్తిని అడిగి కొన్ని డీటెయిల్స్ తీసుకొని ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా అన్ని టీవీ ఛానల్స్‌లో అదే న్యూస్ చూపిస్తూ ఉంటారు. ఇంకా అదే న్యూస్‌నే ఎమ్మెల్యే ఫరూక్ ఫ్యామిలీ కూడా చూస్తూ ఉండగా ఎమ్మెల్యే కొడుకు బాధగా ఉండడం చూసిన తన అమ్మ తనతో, ఇంకా ఎన్ని రోజులు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావురా, ఇంకా ఆ బాధ నుండి బయటికి రా, మరో మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందిలే అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే కార్తికేయన్ బీచ్లో దొరికిన అమ్మాయి డెడ్ బాడీ ఒకవేళ నందా భార్యదే అయ్యి ఉంటుందేమో అనే డౌట్తో నందాని ఆ డెడ్ బాడీని చూడడానికి మార్చురీ దగ్గరికి పిలిపిస్తాడు. అయితే నందా దాస్ అనే కౌన్సిలర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అందుకే నందాతో పాటు కౌన్సిలర్ కూడా అక్కడికి వచ్చి అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ కార్తికేయన్ని చూసి కోపంతో రగిలిపోతాడు. ఎందుకంటే ఒకసారి ఇన్స్పెక్టర్ అండ్ కౌన్సిలర్ దాస్కి మధ్య చిన్న ఇష్యూ జరిగి ఉంటుంది కాబట్టి, అందుకే ఇన్స్పెక్టర్ పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా నందా లోపలికి వెళ్ళి బీచ్లో దొరికిన అమ్మాయి డెడ్ బాడీని చూసి బయటికి వచ్చి అది తన భార్య డెడ్ బాడీ కాదు అని చెప్తాడు. దానికి ఎస్ఐ నందాతో, నీ భార్య కనబడకుండా పోయిన రోజు ఎల్లో కలర్ డ్రెస్లోనే ఉంది అన్నావు కదా, మరి ఈ డెడ్ బాడీ డ్రెస్ కూడా ఎల్లో కలరే, బాగా గుర్తు తెచ్చుకో అనగా, దానికి నందా, లేదు సార్ ఇది నా భార్య డెడ్ బాడీ కాదు, నాకు బాగా తెలుసు అనగా కౌన్సిలర్ కూడా నందాకి సపోర్ట్ చేసి అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే దాస్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అక్కడ జరిగిందంతా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో కార్తికేయన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా బీచ్లో దొరికిన డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని వెళ్ళి కలవగా డాక్టర్ కార్తికేయన్తో, అమ్మాయిపై రేప్ అటెంప్ట్ అయితే జరగలేదు కానీ అమ్మాయి బ్రిడ్జి పై నుండి కింద పడినట్టు తెలుస్తుంది, బాడీ వారం రోజులుగా నీటిలోనే ఉండటం వల్ల చేపలు బాడీని ఫుల్గా డ్యామేజ్ చేశాయి, ఇంకా ఇది సూసైడా మర్డరా అనేది మీరే తెలుసుకోవాలి అని చెప్తాడు. అదంతా విన్న కార్తికేయన్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాడు. తర్వాత
తర్వాత ఎస్ఐతో రీసెంట్గా అమ్మాయిలు మిస్ అయిన కంప్లైంట్స్ ఏ పోలీస్ స్టేషన్లోనైనా రిజిస్టర్ అయ్యాయేమో కనుక్కోమని చెప్తాడు. ఇంకా తర్వాత ఆ బీచ్కి దగ్గరలోని షాప్స్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నీ చెక్ చేస్తూ ఉండగా ఒక రోజు రాత్రి ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి వెంట పడడం, ఆ అమ్మాయి వారి నుండి తప్పించుకొని పారిపోతున్నట్లు రికార్డ్ అయి ఉంటుంది. అంతేకాక ఆ అమ్మాయి కూడా సేమ్ ఎల్లో కలర్ డ్రెస్సే వేసుకుని ఉంటుంది. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని చూసిన కానిస్టేబుల్, సార్ వీడు నాకు బాగా తెలుసు, కొన్ని రోజుల ముందే పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చాడు అని చెప్పడంతో అది విన్న కార్తికేషన్ ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలిపించగా తన పేరు రమేష్ అని తెలుస్తుంది. తనకి ఆ వీడియోని చూపించి నిజం చెప్పురా, ఈ అమ్మాయిని ఎందుకు చంపేశారు, అసలు ఏం జరిగిందని అడక్క దానికి రమేష్, అయ్యో సార్ ఆ అమ్మాయిని మేము చంపలేదు, నాతో ఉంది నా ఫ్రెండ్ అశోక్ అని జరిగింది చెప్తాడు. నిజానికి అశోక్ అండ్ రమేష్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఫారెన్కి వెళ్ళి అక్కడే జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయి ఉంటారు. అందుకే ఇద్దరు ఒకేసారి పాస్పోర్ట్కి అప్లై చేసి ఉంటారు. కానీ మొదటగా అశోక్కి పాస్పోర్ట్ వచ్చి నెక్స్ట్ డేనే ఫారెన్కి వెళ్ళబోతూ ఉండడంతో ఆ రాత్రి అశోక్ రమేష్కి డ్రింక్ పార్టీ ఇస్తాడు. అలా ఇద్దరు డ్రింక్ చేసిన తర్వాత రమేష్ అమ్మాయిలతో ఈ రాత్రి ఎంజాయ్ చేద్దామని చెప్పడంతో ఇద్దరు ప్రాస్టిట్యూట్స్ ఉండే బీచ్ ఏరియాకి వెళ్ళగా అక్కడే ఎల్లో కలర్ డ్రెస్లో దివ్య అనే ప్రాస్టిట్యూట్ ఉంటుంది. దాంతో రమేష్ అండ్ అశోక్ తనతో డీల్ మాట్లాడుకుని బీచ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ముందు ఇద్దరు గంజాయి తీసుకుంటూ దివ్యాని కూడా గంజాయి తాగమని చెప్తారు. కానీ దివ్య తనకి ఆ అలవాటు లేదు అని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా దివ్యకి గంజాయి తాగించాలని చూడడంతో దివ్య భయపడిపోయి వారి నుండి తప్పించుకొని పారిపోబోగా రమేష్ అండ్ అశోక్ దివ్య వెంట పడతారు. అయితే దివ్య వారి నుండి తప్పించుకొని పారిపోయిందని రమేష్ జరిగిందంతా చెప్పి మరుసటి రోజు ఉదయమే అశోక్ ఫారెన్కి వెళ్ళిపోయాడని చెప్తాడు. అలాగే కార్తికేషన్కి అశోక్ ఫోటో కూడా చూపిస్తాడు. రమేష్ చెప్పిందంతా విన్న కార్తికేషన్ అసలు తను చెప్పింది నిజమా కాదా అనే క్లారిటీ కోసం ఆ దివ్యాని కలిసి మాట్లాడాలని అదే రోజు రాత్రి ప్రాస్టిట్యూట్స్ నిలబడే ప్లేస్కి వెళ్ళి దివ్య వస్తుందేమో అని అక్కడే చాలాసేపు వెయిట్ చేస్తారు. కానీ అక్కడికి దివ్య రాదు. దాంతో అక్కడే ఉన్న ప్రాస్టిట్యూట్స్కి దివ్య ఫోటో చూపించి తన గురించి అడగ్గా దానికి వాళ్ళు కొన్ని రోజులుగా దివ్య ఇక్కడికి రావట్లేదు అని చెప్పడంతో దివ్య అడ్రస్ కనుక్కొని తన ఇంటికి వెళ్ళగా అక్కడ దివ్య ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే తనకి ఒక కూతురు కూడా ఉంటుంది అని. దివ్యని చూసిన కార్తికేషన్కి అయితే బీచ్లో దొరికిన డెడ్ బాడీ దివ్యాది కాదు అని క్లారిటీ వస్తుంది. ఇంకా ఆ రోజు ఏం జరిగిందని అడగ్గా దివ్య జరిగిందంతా చెప్పి వారి నుండి తప్పించుకొని పారిపోయాను అంటుంది. అప్పుడే కార్తికేషన్ దివ్య శరీరంపై సిగరెట్తో కాల్చిన గుర్తులు చూసి ఎవరు ఇలా చేశారని అడగ్గా దానికి దివ్య తన భార్య ప్రియ కనబడట్లేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఆ నందానే నా దగ్గరికి వస్తూ ఉంటాడు, నాతో పడుకొని ఎంజాయ్ చేస్తూ ఇలా రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పి బాధపడుతుంది. ఇంకా 3 రోజులుగా నాకు ఆరోగ్యం బాగోలేదు, అందుకే పనిలోకి వెళ్ళలేదు అని చెప్తుంది. అదంతా విన్న కార్తికేషన్ దివ్యకి కొంచెం డబ్బు ఇచ్చి నీకు కూతురు ఉంది, తను పెద్దదవుతుంది, అందుకే ఇక మీదట ఈ పనులన్నీ మానేసి ఏదైనా కష్టపడి పని చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే కార్తికేషన్ రమేష్కి నందా భార్య ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసావా అని అడగ్గా ప్రియా ఫోటో చూడగానే రమేష్ కొంచెం టెన్షన్ పడతాడు. కానీ తనని ఎప్పుడూ చూడలేదు అని చెప్తాడు. అదే టైంకే ఇన్స్పెక్టర్ కార్తికేషన్కి ఒక అన్నౌన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేయగా ఒక అమ్మాయి వాయిస్, సార్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ప్రియాని తన భర్త నందాయే చంపేసి కనబడకుండా పోయిందని మీకు అబద్ధం చెప్తున్నాడు, తనని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి అని చెప్పి నువ్వు ఎవరు అని అడిగేలోపే కాల్ కట్ చేస్తుంది. అది విన్న కార్తికేషన్ ఆ నెంబర్ని ట్రేస్ చేయగా అది అన్నౌన్ నెంబర్ అని తెలుస్తుంది. ఇంకా సిమ్ కార్డ్ కూడా ఆ ఫోన్ నుండి తీసేసి ఉంటారు. దాంతో లొకేషన్ కూడా ట్రేస్ చేయలేకపోతారు. ఇంకా కార్తికేషన్కి నందాపై కూడా కొంచెం డౌట్ వచ్చి నందాని కలిసి మాట్లాడాలని తన ఇంటికి వెళ్ళగా తన ఇంటిని చూసిన కార్తికేషన్ షాక్ అవుతాడు. ఎందుకంటే అది ఒక పూరి గుడిసె. నిజానికి నంద తన భార్య ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లోని 10 లక్షల డబ్బు తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పి ఉంటాడు. ఇంత పూరి గుడిసెలో ఉండే నందాకి అంత డబ్బు ఎక్కడిది అని నందాని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టైల్లో నిజం చెప్పరా, నీ భార్య కనబడకుండా పోతే నువ్వేమో ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ వారిని సిగరెట్స్తో కాలుస్తున్నావు, అలాంటి పూరి గుడిసెలో ఉండే నీకు 10 లక్షల డబ్బు ఎక్కడిదని గట్టిగా అడగ్గా నంద భయపడిపోయి జరిగింది చెప్తాడు. నిజానికి నంద తన భార్య ప్రియాని దారుణంగా కొడుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా నంద ప్రియాని దారుణంగా కొట్టడంతో ఆ టార్చర్ ఇంకా భరించలేని ప్రియా అక్కడ నుండి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతుంది. అయితే నంద కౌన్సిలర్ దాస్ దగ్గర పనిచేస్తాడు కదా, కౌన్సిలర్ గెస్ట్ హౌస్ పక్కనే వీరి పూరి గుడిసె ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ కీస్ కూడా నందా దగ్గరే ఉంటాయి. అదే రోజు ఉదయం కౌన్సిలర్ దాస్ నందాకి 10 లక్షల డబ్బు బ్యాగ్ ఇచ్చి దాన్ని గెస్ట్ హౌస్లో పెట్టించి ఉంటాడు. ఆ విషయం గుర్తొచ్చిన ప్రియా ఎలాగూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా కదా అని ఆ కీస్ తీసుకుని గెస్ట్ హౌస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ డబ్బు బ్యాగ్ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత ఈ విషయం నందాకి తెలిసి షాక్ అయ్యి అదే విషయం కౌన్సిలర్ దాస్కి చెప్పగా ఆ డబ్బు కౌన్సిలర్దే కాబట్టి ఈ కేసులో తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అలా నందా జరిగిందంతా చెప్తాడు. మరోపక్క కౌన్సిలర్ దాస్కి
నందాని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి వెంటనే లాయర్తో అక్కడికి వచ్చి బెయిల్ మీద తనని బయటికి తీసుకెళ్తాడు. అప్పుడే కౌన్సిలర్ దాస్ నందాతో ఆ విషయం కూడా పోలీసులకి చెప్పావా అని అడగ్గా దానికి నందా లేదు సార్, కేవలం డబ్బు విషయం మాత్రమే చెప్పాను అంటాడు. ఇంకా అదంతా చూస్తున్న కార్తికేయన్కి అయితే నందా భార్య ఏమైందో, ఆ బీచ్లో దొరికిన డెడ్ బాడీ ఎవరిదో ఏమీ అర్థం కాదు. ఒకవేళ ఆ బీచ్లో దొరికిన డెడ్ బాడీ నందా భార్య ప్రియదే అయి ఉండే ఛాన్స్ కూడా ఉంది అనుకుంటాడు. మరో పక్క కౌన్సిలర్ దాస్ ఎమ్మెల్యే ఫరూక్కి ఫోన్ చేసి ఈ ఇన్స్పెక్టర్ కార్తికేయన్కి చాలా పొగరు ఉంది, నా మనిషి అని తెలిసి కూడా నందాని అరెస్ట్ చేసి కొట్టాడు, కొంచెం వాడి సంగతి చూసుకోండి అని చెప్పడంతో అది విన్న ఎమ్మెల్యే ఫరూక్ నెక్స్ట్ డే కార్తికేయన్ని కలిసి బీచ్లో దొరికిన ఆ డెడ్ బాడీ కేసు ఎక్కడి దాకా వచ్చింది అని అడిగి తెలుసుకొని ఆ నంద ఆ డెడ్ బాడీ తన భార్యది కాదు అని చెప్తున్నాడు కదా, అలాంటప్పుడు అది ఒక అనాథ శవమని, అన్ఐడెంటిఫైడ్ బాడీ అని కేసు క్లోజ్ చేసి ఆ నందా భార్యని వెతికి కనిపెట్టు అని చెప్తాడు. అదే టైంకి కార్తికేయన్కి ఎస్ఐ ఫోన్ చేసి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటంటే సార్, ఆ రమేష్ మనకి అబద్ధం చెప్పాడు, తన ఫ్రెండ్ అశోక్ ఫారెన్కి వెళ్ళాడు అని మనకి చెప్పాడు కదా, కానీ ఆ అశోక్ ఇప్పుడు ఇక్కడే నా ముందే ఉన్నాడు, తన దగ్గర చాలా డబ్బు కూడా ఉంది అని చెప్పగా అది విన్న కార్తికేయన్ వెంటనే అశోక్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని రమ్మని చెప్పడంతో ఎస్ఐ చాలా కష్టపడి అశోక్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. అప్పుడే కార్తికేయన్ అశోక్ బ్యాగ్లో డాలర్స్ ఉండడం చూసి షాక్ అయ్యి ఫారెన్కి వెళ్ళినట్లు అందరినీ నమ్మించావు, నీకు ఈ డాలర్స్ డబ్బు ఎక్కడివిరా, నిజం చెప్పు, నువ్వు హత్య చేసి తప్పించుకు తిరుగుతున్నావు కదా అని అడగ్గా అశోక్ మొదట ఏమీ చెప్పడు. దాంతో పోలీస్ స్టైల్లో అడగ్గా అశోక్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఆ రోజు బీచ్లో రమేష్ అండ్ అశోక్ల నుండి తప్పించుకుని దివ్య పారిపోతుంది కదా, అయితే అశోక్ తను ఈరోజు ఎలాగైనా దివ్యతో ఎంజాయ్ చేయాలని తన వెంట పడతారు. అలా కొంత దూరం వెళ్ళాక దివ్య కనబడకుండా పారిపోతుంది. అయినా కానీ రమేష్ అండ్ అశోక్ తన కోసం వెతుకుతూ వెళ్ళగా ఒక ప్లేస్లో అదే ఎల్లో కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి కనిపించడంతో ఇద్దరు తన దగ్గరికి వెళ్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే తను దివ్య కాదు, సేమ్ కలర్ డ్రెస్లో ఉన్న నందా భార్య ప్రియ. అయితే ఇద్దరు తను కూడా ఒక వేశ్యని అనుకుని తనకి డబ్బు ఇస్తాం తమతో రమ్మంటారు. దానికి ప్రియ తను అలాంటి దాన్ని కాదు అని ఎంత చెప్పినా సరే వినకపోవడంతో ప్రియ తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోగా అశోక్ కోపంలో ప్రియ చెంప మీద కొట్టడంతో ప్రియ స్లో కోల్పోయి పడిపోగా ఇద్దరు తనని తన బైక్ మీద ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్తారు. అలా కాసేపటికి ఇద్దరికి కొంచెం మత్తు దిగాక స్లో లేకుండా పడిపోయిన ప్రియాని చూసి భయం స్టార్ట్ అవుతుంది. అశోక్ తను రేపు ఫారెన్కి వెళ్ళేది పెట్టుకొని ఇప్పుడు ఈ అమ్మాయి మన మీద కేసు పెడితే మనం ఇంకా ఫారెన్కి వెళ్ళలేమని భయపడి తనకి స్పృహ రాగానే తనకి సారీ చెప్పి తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వదిలిపెట్టి రావాలి అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయాన్నే ప్రియాకి స్పృహ రాగా రమేష్ అండ్ అశోక్ తనకి సారీ చెప్పి తన బ్యాగ్ తనకి ఇచ్చి తాగిన మత్తులో అలా చేశాం, ప్లీజ్ తమ గురించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకు అని రిక్వెస్ట్ చేస్తారు. ప్రియా మొదట వారిని చూసి భయపడుతుంది, కానీ వారి భయం అర్థమయ్యి వెంటనే తను కూడా ఒక ప్లాన్ ఆలోచించి వారితో తెలుసో తెలియకో మీరు కిడ్నాప్ చేయడం నాకు మంచిదే అయ్యింది, ఆల్రెడీ నేను ఇంటి నుండి పారిపోయి కొన్ని రోజులు ఎక్కడ ఉండాలో అర్థం కాక తిరుగుతున్నా, ఇప్పుడు కొన్ని రోజులు నేను చెప్పినట్లు మీరు చెయ్యాలి, నాకు కొన్ని రోజులు ఇక్కడే మీరు షెల్టర్ ఇవ్వాలి, ఇంకా నా దగ్గర అమెరికన్ డాలర్స్ ఉన్నాయి, ఆ డాలర్స్ని ఇండియన్ కరెన్సీగా మార్చడానికి మీరే నాకు హెల్ప్ చేయాలి, అలా చేస్తే ఈ డబ్బులో మీకు కూడా కొంత షేర్ ఇస్తా, అలా చెయ్యను అంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు నన్ను కిడ్నాప్ చేసి రేప్ అటెంప్ట్ కూడా చేశారు అని కేసు పెడతా, మీరు ఇంకా ఎప్పటికీ ఫారెన్కి వెళ్ళలేరు అని చెప్తుంది. అది విన్న రమేష్ అండ్ అశోక్లకి మరో దారి లేక ప్రియా డీల్కి ఓకే అని చెప్పి ఉంటారు. అదే టైంకే పోలీస్ స్టేషన్ నుండి రమేష్కి ఫోన్ చేసి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం రమ్మనగా రమేష్ అక్కడ పోలీసులతో అశోక్ ఫారెన్కి వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పి ఉంటాడు. అలా అశోక్ జరిగిందంతా చెప్పగా అదంతా విన్న కార్తికేయన్ అశోక్ మాటల మీద నమ్మకం లేక ప్రియా అండ్ రమేష్ ఉన్న ప్లేస్కి తమని తీసుకెళ్లమనగా అశోక్ వారిని ఆ సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. అలా కార్తికేయన్ అక్కడ ప్రియాని చూసి షాక్ అయ్యి అయితే బీచ్లో దొరికిన డెడ్ బాడీ దివ్యాది కాదు, ఇప్పుడు ప్రియాది కూడా కాదు అని కన్ఫర్మ్ అవడంతో మరి ఆ డెడ్ బాడీ ఎవరిదో అర్థం కాక కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. ఇంకా ప్రియా కూడా అదే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఉండడం చూసి ఈ ఎల్లో కలర్ డ్రెస్ గొడవేంట్రా బాబు అని తల పట్టుకుంటాడు. అప్పుడే కార్తికేయన్ ప్రియాతో అక్కడ నీ భర్త నంద నీ కోసం వెతుకుతూ నిన్ను కనిపెట్టమని మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు, పద నేను నీ భర్తకి అప్పచెప్తామనగా అది విన్న ప్రియ వాడు భర్త కాదు సార్, ఒక నరరూప రాక్షసుడు, నన్ను ఫుల్గా కొడతాడు, టార్చర్ చేస్తాడు, నేను వాడి దగ్గరికి వెళ్ళను అని చెప్తుంది. దానికి కార్తికేయన్ భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు సహజమే అని తనని నచ్చజెప్పి తీసుకెళ్లబోగా ప్రియా తనతో సార్ నా లైఫ్ ఎలా ఉందో ఏం జరుగుతుందో చెప్తాను, అది విన్న తర్వాత కూడా మీరు నా భర్త మంచివాడే అనిపిస్తే అప్పుడు నన్ను తనకి అప్పచెప్పండి అని జరిగింది చెప్తుంది. నేను నా భర్త నందా ఫ్యామిలీకి రిలేటివ్ అమ్మాయిని మా పేరెంట్స్ చనిపోవడంతో ఎవరూ లేని నాకు నందా అమ్మ నన్ను తన కొడుకు నందాకి ఇచ్చి పెళ్లి చేసింది. అయితే తర్వాతే నాకు తెలిసిందే నందా ఒక పచ్చి తాగుబోతు అని. పెళ్ళైన రోజు నుండి
నంద నన్ను ప్రతి విషయానికి కొడుతూ టార్చర్ చేస్తూ ఉండేవాడు. సిగరెట్లతో నా శరీరంపై కాల్చేవాడు. తన టార్చర్ భరించలేని నేను ఇంటి నుండి పారిపోతాను అని తను ఇంటి నుండి వెళ్ళేటప్పుడు నన్ను తాడుతో కట్టేసి కాపలాగా తన అమ్మని ఉంచేవాడు అని చెప్తుంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఒకసారి కౌన్సిలర్ గెస్ట్ హౌస్‌ని క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు కౌన్సిలర్ దాస్ ప్రియాని చూసి ఇష్టపడడంతో నంద ఎలాగూ తన దగ్గరే పనిచేస్తాడు కాబట్టి తనకి అధిక మొత్తంలో డబ్బు ఇచ్చి తన ముందే ప్రియాని బలవంతంగా అనుభవిస్తూ ఉంటాడు. ఈ విషయం నంద అమ్మకు కూడా తెలుసు. అయితే కౌన్సిలర్ దాస్ నంద అమ్మకు కూడా డబ్బు ఇస్తూ ఉండడంతో నంద అండ్ తన అమ్మనే ప్రియాని బలవంతంగా కౌన్సిలర్తో కలుపుతూ ఉంటారు. ఇంకా టార్చర్ అంతా భరించలేని ప్రియ అలాంటి భర్త ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అలా గెస్ట్ హౌస్లో ఉన్న డాలర్స్ బ్యాగ్ తీసుకుని పారిపోయి వచ్చి ఉంటుంది. అలా ప్రియా జరిగిందంతా చెప్పగా అదంతా విన్న ఇన్స్పెక్టర్ కార్తికేషన్ ముగ్గురిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రమేష్ అండ్ అశోక్ని సెల్లో పెట్టి స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ లేకపోవడంతో ప్రియాని పోలీస్ స్టేషన్లో ఉంచడం కరెక్ట్ కాదు అని ఈరోజు రాత్రికి ప్రియాని ఎమ్మెల్యే ఫరూక్ ఇంట్లో ఉంచడం మంచిది అని అదే విషయం ఎస్ఐకి చెప్పి ప్రియాని ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్ళమంటాడు. అది విన్న ప్రియా షాక్ అయ్యి ప్లీజ్ సార్ నన్ను ఆ ఎమ్మెల్యే ఇంటికి మాత్రం తీసుకెళ్ళకండి, కావాలంటే ఈ రాత్రికి ఈ పోలీస్ స్టేషన్లోనే ఉంటాను అని చెప్పి భయపడిపోగా ఎమ్మెల్యే పేరు వినగానే ప్రియా భయపడిపోవడం చూసిన కార్తికేషన్ ఎమ్మెల్యే అంటే ఎందుకంత భయం, ఏం జరిగింది అని అడగ్గా ప్రియా జరిగింది చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అలా ఆ రోజు బ్యాగ్ తీసుకుని ప్రియా ఇంటి నుండి పారిపోయి వెళ్తూ ఉండగా అలా బ్రిడ్జి దగ్గరికి రాగానే అదే టైంకే బ్రిడ్జి పైన ఒక కారు వచ్చి ఆగుతుంది. అది చూసిన ప్రియా అక్కడే ఒక చెట్టు దగ్గర దాక్కుంటుంది. అప్పుడే ఆ కారు నుండి ఎమ్మెల్యే ఫరూక్ కారు దిగి చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసి ఎవరూ లేకపోవడంతో అప్పుడే ఆ కారు నుండి ఒక అమ్మాయి డెడ్ బాడీని బయటికి తీసి పైనుండి నదిలో పడేస్తాడు. ఇంకా ఆ అమ్మాయి డ్రెస్ కూడా సేమ్ ఎల్లో కలర్ డ్రెస్ అయి ఉంటుంది. అది చూసిన ప్రియా మైండ్ బ్లాక్ అయ్యి టెన్షన్లో చెట్టు కదలడంతో అటువైపుగా ఎమ్మెల్యే చూస్తాడు. దాంతో ఎమ్మెల్యే తనని చూసేశాడు అనుకుని ఉంటుంది. కానీ నిజానికి ఎమ్మెల్యే ప్రియాని చూసి ఉండడు. అదంతా విన్న ఇన్స్పెక్టర్కి ఎమ్మెల్యే మీద డౌట్ వచ్చి ఆ రోజు తనని కలిసినప్పుడు అందుకేనేమో ఈ కేసుని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా కేసు క్లోజ్ చేయమని చెప్పాడు అనుకుంటాడు. ఇంకా వెంటనే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అసలు నిజం నాకు తెలిసిపోయింది సార్, ఇప్పటికైనా అసలు ఏం జరిగిందో చెప్పండి అంటాడు. దానికి ఎమ్మెల్యే టెన్షన్ పడగా అక్కడే ఉన్న తన కొడుకు ఉమర్ ముందుకు వచ్చి తనకి జరిగింది చెప్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒకరోజు ఉమర్ కారులో వెళ్తూ ఉండగా అప్పుడే లారా అనే అమ్మాయిని చూస్తాడు. లారా కూడా ఉమర్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఇద్దరు ప్రేమించుకుని ఉంటారు అని. నిజానికి 2 సంవత్సరాల తర్వాత ఇద్దరు మళ్ళీ ఇప్పుడే కలిసి ఉంటారు. ఇద్దరు జరిగింది గుర్తు చేసుకుంటారు. లారా అండ్ తన ఫాదర్ కలిసి ఒక అనాథాశ్రమం నడుపుతూ ఉంటారు. ఆ ఆశ్రమం గురించి తెలిసిన ఉమర్ ఆ ఆశ్రమానికి డబ్బు సహాయం చేస్తూ అప్పుడప్పుడు అక్కడికి వస్తూ అక్కడి వారితో గడుపుతూ ఇంకా లారాని చూసి తనకి బాగా నచ్చి తనని ఇష్టపడతాడు. ఉమర్ మంచితనం నచ్చి లారా కూడా తనని ఇష్టపడుతూ ఉంటుంది. అదే విషయం ఉమర్ ఫాదర్కి తెలిసి వారికి పెళ్లి కూడా చేయాలి అనుకుంటాడు. అయితే అదే టైంకే పోలీసులకి లారా అండ్ తన ఫాదర్ నడిపే ఆశ్రమంలో వెపన్స్ అండ్ బాంబులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో ఆశ్రమంలోకి వెళ్ళి ఆశ్రమం మొత్తం వెతకగా నిజంగానే అక్కడ వెపన్స్ అండ్ నాటు బాంబులు దొరుకుతాయి. దాంతో అదంతా చూస్తున్న లారా అండ్ తన ఫాదర్కి ఏమీ అర్థం కాక షాక్ అవుతారు. వెపన్స్ దొరకడంతో పోలీసులు ఆ ఆశ్రమాన్ని సీజ్ చేయాలి అని ఫిక్స్ అవుతారు. దాంతో లారా అండ్ తన ఫాదర్ ఈ వెపన్స్ అండ్ నాటు బాంబులు ఇక్కడికి ఎలా వచ్చాయో తమకి తెలియదు, ఆశ్రమం సీజ్ చేస్తే ఇక్కడ ఉండే అందరూ చాలా ఇబ్బంది పడతారు అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వినరు. లారా అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఉమర్కి విషయం తెలిసి మరో ప్లేస్లో అనాథాశ్రమం పెడదాము అని దానికి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పినా సరే లారా తన మాట వినదు. అప్పుడే లారాకి ఆ ఆశ్రమంలో వెపన్స్ అండ్ నాటు బాంబులు ఆ ప్రాంతంలో ఉండే నక్సలైట్లు దాచారు అని తెలిసి వారిని కలిసి సీరియస్ అవుతుంది. అప్పుడే వాళ్ళు లారాతో అక్కడి పోలీస్ ఆఫీసర్ ఎంత దుర్మార్గుడో ఎన్ని అన్యాయాలు చేశాడో అంతా చెప్పి వాడిని చంపడానికే వెపన్స్ అండ్ నాటు బాంబులు ఇక్కడ దాచాము, ఇలా జరిగినందుకు క్షమించమని అడుగుతాడు. ఆ పోలీస్ గురించి విన్న లారాకి కూడా తన మీద చాలా కోపం వచ్చి తను కూడా ఆ పోలీస్ని చంపడానికి నక్సలైట్లకి హెల్ప్ చేసి తర్వాత వారి సిద్ధాంతాలు తనకి నచ్చి ఉమర్తో బ్రేకప్ చేసుకొని తను కూడా నక్సలైట్లో కలిసిపోయి ఉంటుంది. అలా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉమర్ అండ్ లారా కలిసి ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే లారాకి ఆస్తమా ఉంటుంది అని. అయితే అలా ఇప్పుడు ఇద్దరూ కలిసి మాట్లాడుకోగా లారాకి తెలిసే విషయం ఏంటంటే అప్పుడు లారా అండ్ తన ఫాదర్ నడిపే అనాథాశ్రమంని సీజ్ చేశాక అక్కడ ఉన్న అందరి కోసం ఉమర్ లారా పేరుతో ఒక అనాథాశ్రమం ఓపెన్ చేసి వారందరినీ అక్కడే ఉంచి చూసుకుంటున్నాడు అని. అలా లారాని అక్కడికి తీసుకెళ్లి వారందరినీ చూపించగా వారందరినీ చూసిన లారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే ఉమర్ లారాతో ఇప్పటికైనా మనం పెళ్లి చేసుకుందామని అడగ్గా లారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అని చెప్పబోతూ ఉండగా అప్పుడే ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతుంది. అది చూసిన ఉమర్ తన ఇన్హేలర్ కోసం తన బ్యాగ్ చెక్ చేయగా ఇన్హేలర్ అయిపోయి ఉంటుంది.
ఉంటుంది. దాంతో ఉమర్ లారాని ఎలాగైనా కాపాడుకోవాలని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అనుకునే లోపే లారా చనిపోతుంది. దాంతో ఉమర్ చాలా బాధపడతాడు. అదే టైంకే ఉమర్‌కి తన ఫాదర్ ఫోన్ చేయగా ఉమర్ తనకి విషయమంతా చెప్పి అక్కడికి రమ్మనడంతో ఎమ్మెల్యే అక్కడికి వస్తాడు. అక్కడ పరిస్థితిని చూసి ఉమర్‌ని ఓదారుస్తాడు. ఉమర్ తన ఫాదర్‌తో ఈ విషయం పోలీసులకి చెప్దాం అనగా దానికి ఎమ్మెల్యే తను ఇప్పుడు పోలీసులు వెతుకుతున్న ఒక నక్సలైట్ ఇప్పుడు ఈ విషయం చెప్తే నక్సలైట్‌తో పొలిటీషియన్స్‌కి లింక్ ఏంటి అని అడ్డమైన కేసులు పెడతారు అని ఉమర్‌కి నచ్చజెప్పి లారా డెడ్ బాడీని కారులో తీసుకుని వెళ్లి బ్రిడ్జి పై నుండి నదిలో పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటాడు. అలా ఉమర్ జరిగిందంతా చెప్పగా అదంతా విన్న ఇన్స్పెక్టర్ లారా చావు విషయంలో ఉమరుడు తన ఫాదర్లది ఏ తప్పు లేదని అర్థమయ్యే ప్లాన్ ప్రకారం ప్రియా విషయంలో రాక్షసుల్లా ప్రవర్తించిన కౌన్సిలర్ దాస్ అండ్ ప్రియా భర్త నందాకి శిక్ష పడేలా చేయాలని ఫిక్స్ అయ్యి ఆ బీచ్లో దొరికిన డెడ్ బాడీ నందా భార్య ప్రియాది అని కౌన్సిలర్ అండ్ నందా ప్రియాని టార్చర్ చేసి అత్యాచారం చేసి చంపేశారని కేసు ఫైల్ చేసి కౌన్సిలర్ అండ్ నందాని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తాడు. దానికి సాక్ష్యంగా నందా అమ్మతోనే సాక్ష్యం చెప్పిస్తాడు. ఇంకా రమేష్ అండ్ అశోక్లని వదిలేస్తాడు. తర్వాత ప్రియాని ఉమర్ రన్ చేస్తున్న అనాథాశ్రమానికి తీసుకెళ్లి తనతో ఇప్పటి నుండి ప్రియా బాధ్యత ఉమర్దే అని చెప్పగా దానికి ఉమర్ ప్రియా ఇక మీదట నా సొంత చెల్లెలు సార్ అని హామీ ఇస్తాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే లారా డెడ్ బాడీని బ్రిడ్జి పై నుండి నదిలో పడేసి వెళ్ళిపోయాక నీటిలో పడిన లారా డెడ్ బాడీ ఒడ్డుకు కొట్టుకొచ్చి ఇంకా కొన ఊపిరితో ఉన్నట్లు చూపిస్తారు. అయితే అప్పుడే ఎవరో ఒకరు అక్కడికి వచ్చి లారాని చంపి వెళ్ళిపోయినట్లు చూపిస్తారు. అలా లారాని చంపింది ఎవరు అనే క్వశ్చన్ మార్క్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది.